అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూసేదను అని చెప్పాను. కొంచెం తగ్గించాయి. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూసేదను అని చెప్పాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నామని ప్రార్థన. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ పగలంతా నీ పాద సన్నిధి మాకు దయచేసినందులకై స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మరలా నీ పాద సన్నిధికి మమ్మల్ని సమకూర్చిన నీ కృపకై స్తుతులు చెల్లిస్తున్నాము. నీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేయించున్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని దిద్దండి, మమ్మల్ని సరిచేయండి, మాకు జీవము పురుపులకు దయచేయమని అన్నిటిలో నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పగలంతా ప్రభు పాదశాలలో కూర్చొని మరియ వలె ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యమును నేర్చుకునే వాక్యం దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున్న లేఖన భాగమే. ఆ చివర కూర్చున్న వారికి వినిపిస్తుందండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం యాకోబు, ఆయనే ఇశ్రాయేలు కదండి, తన కుమారులతో చెప్పిన మాట అన్నమాట. యోసేపు సహోదరులు యాకోబు కుమారులు వారితో చెప్పిన మాట, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూసేదను. యోసేపు చరిత్ర మనమంతా ఎరుగుదము. బైబిల్లో చాలా గొప్ప భక్తులు ఉన్నారు, గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు చేసిన వారు ఉన్నారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే ఉన్నారు, మరణమును చూడకుండా కొనుక్కోబడిన అనూకు ఏలియాలు ఉన్నారు, దేవుని కొరకు యుద్ధాలు చేసి గొప్ప కార్యములు చేసిన వారు ఉన్నారు. కానీ యోసేపు జీవితము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. విలియం మెక్డొనాల్డ్ అనే గొప్ప రచయిత, గొప్ప భక్తుడు ఒక పుస్తకం రాశారు, జోసెఫ్ మేక్స్ మీ థింక్ ఆఫ్ జీసస్. జోసెఫ్ మేక్స్ మీ థింక్ ఆఫ్ జీసస్. యేసేపు చరిత్ర చదువుతుంటే యేసు ప్రభువే జ్ఞాపకం వస్తున్నాడని ఆ పుస్తకం యొక్క అర్థం అన్నమాట. బైబిల్ పండితులు చెప్తున్నారు, యేసేపునకును యేసు ప్రభు వారికి ఇంచుమించుగా 130 పోలికలు ఉన్నాయని చెప్తున్నారని, 130 పోలికలు ఉన్నాయని చెప్తున్నారు. యాకోబు కుమారులందరికంటే
యోసేపును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు కదండి. తండ్రి అయిన యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. అలాగైతే యోసేపు తండ్రి అయిన యాకోబుకు ప్రియమైన కుమారుడు. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడు. అన్నలు యోసేపును ద్వేషించారు, పగబట్టారు. వారు నన్ను నిర్హేతుకంగా ద్వేషించారని యేసు ప్రభువు చెప్తున్నారు. అన్నలు యోసేపును అమ్మివేశారు. యోధా యేసు ప్రభువుని అమ్మివేశారు. అమ్మబడిన యోసేపు, అమ్మబడిన యేసుక్రీస్తు ప్రభువు. యోసేపును ఒక చెడ్డ స్త్రీ శోధించింది. యేసు ప్రభువారిని అపవాది శోధించారు. యోసేపు శోధన జయించారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధన జయించారు. ఇద్దరు నేరస్తుల మధ్య యోసేపు ఉన్నట్లుగా చెరసాలను మనం చూస్తున్నాం. భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి కదండి. ఇద్దరు నేరస్తుల మధ్య యోసేపు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇద్దరు నేరస్తుల మధ్య యేసు ప్రభువు శిలువలో వేలాడారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇద్దరు నేరస్తుల్లో ఒకరు రక్షించబడ్డాడు కదండి. భక్ష్యకారుడు ఏమయ్యాడండి? క్షమించబడ్డాడు. అతని ఉద్యోగం వల్ల అతనికి వచ్చింది. రెండోవాడు మౌనంలో వేలాడి తీయబడ్డాడు. యేసు ప్రభుతో పాటు శిలువ వేయబడిన నేరస్తులు ఒకరు రక్షించబడ్డాడు, ఒకడు శిక్షించబడ్డాడు, పాతాళానికి వెళ్ళాడు. ఒకడు పరదేశకు వెళ్ళాడు, మరి ఒకడు పాతాళానికి వెళ్ళాడు. యోసేపు శ్రమలు పొందాడు. ఏం పొందాడండి? శ్రమలు పొందాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా శ్రమలు పొందాడు. శ్రమలు పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యోసేపు హెచ్చించబడ్డాడు. మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా శిలువ శ్రమ పొంది మరణించి తిరిగి లేచిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమునకు ఏమయ్యాడండి? హెచ్చించబడ్డాడు. యోసేపు ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు యోసేపు. యేసుక్రీస్తు ప్రభు కూడా రేపు అన్య జనాంగములో నుండి వచ్చిన వారిని అందరినీ సంఘంగా, సంఘం అనే కన్యకలో అన్య జనాంగములో ఉన్న మనం, యేసు ప్రభువును నమ్ముకున్న మనమంతా అన్యులమే. అన్య జనాంగముగా ఉన్న రక్షించబడిన సంఘం అనే కన్యకను రేపు యేసుక్రీస్తు ప్రభు వివాహం చేసుకోబోతున్నాడు. యోసేపు భార్య యోసేపుతో పాటు యోసేపు మహిమను పాలు పొందినట్లుగా సంఘమనే కన్యక రేపు మనం క్రీస్తు ప్రభు యొక్క పెళ్లి కుమార్తెగా, వధువుగా, భార్యగా యేసుక్రీస్తు ప్రభు మహిమలో మనం పాలు పొందబోతున్నాం. One day we will share the glory of the Lord with our Lord. మన ప్రభుతో, ప్రభు యొక్క మహిమను మనం పంచుకోబోతున్నాం. ఒక విశేషమైన పోలిక చెప్పుకొని మనం ముందుకు సాగిపోతాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. సహోదరులందరూ మైక్ తీసుకుని కొంచెం, నేను ఎక్కువ రిఫరెన్స్ నేను చెప్పను కానీ కొంచెం సహాయంగా ఉంటుంది. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి అయ్యా. అయ్యా మైక్ ఆయన ఇది, అయ్యా మైక్ తీసుకొని మైక్ 11 వచ్చిన మీకు కలగబోవు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్త నీ రక్షణ గురించి పరిశీలించుచు తమ ముందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి
వాటి తరువాత కలగబో మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చాను. యేసు ప్రభువారి గురించి పాత నిబంధన కాల ప్రవక్తలు రెండు గొప్ప సత్యాలు చెప్పారు. యేసు క్రీస్తు ప్రభు ముందుగా శ్రమలు పొందుతాడని, ఆ తరువాత మహిమపరచబడతాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ముందుగా శ్రమలు పొందాడు మన ప్రభువు, ఆ తరువాత మహిమపరచబడ్డాడు. ఇప్పుడు మహిమలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అలాగని యేసేపు కూడా ముందుగా ఏం పొందాడండి? ముందుగా శ్రమలు పొందాడు. ఈయనము అతన్ని బాధించాను అనే మాట చూస్తున్నామని. ముందుగా శ్రమలు పొందాడు, ఆ తరువాత వైభవములోకి వచ్చాడు. ఐగుప్తు దేశం అంతటికి ప్రభు అయ్యాడు. గుంటలో పడవేయబడిన వాడు, చెరసాలలో బందీగా ఉన్నవాడు, చెరసాలలో నేరస్తుడుగా ఉన్నవాడు, అంతఃపురములో ఏలికగా ఉన్నాడు. యేసేపు చరిత్ర ఇంగ్లీష్లో కొంచెం క్లుప్తంగా చెప్తారు. ఫ్రమ్ పిట్ టు ప్రిజన్ టు ప్యాలెస్ అంటారు. గుంటూరులో ఉన్నవాడు చెరసాలకు వచ్చాడు. చెరసాల నుంచి ఎక్కడికి వచ్చాడండి? అంతఃపురంలోకి వచ్చాడు, వైభవంలోకి వచ్చాడు. యేసేపు శ్రమలు పొందాడు, ఆ తరువాత మహిమపరచబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు శ్రమలు పొందాడు, ఆ తర్వాత మహిమపరచబడ్డాడు, మహిమ పొందాడు, మహిమలో ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మహిమ, శ్రమ, రెండు మాటలు మనం చూసాం కదండి. శ్రమ, మహిమ. శ్రమ, మహిమ, ఈ రెండింటిలో మనం కోరుకునేది ఏది? నిజం చెప్పాలండి, అబద్ధం ఆడకుండా. శ్రమ అది ఒట్టిదే, అది ఒట్టిదే. శ్రమ వస్తే తెలిసింది మన భక్తికి. శ్రమ, మహిమ. శ్రమలు లేని జీవితాన్ని కోరుకోవద్దు విశ్వాసం. శ్రమ లేనిదే మహిమ లేదు. శ్రమ లేనిదే మహిమ లేదు. యేసేపు జీవిత చరిత్ర చెబుతున్న గొప్ప పాఠం అదే. మన రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క గొప్ప నుండి మనం నేర్చుకుంటున్న గొప్ప పాఠం ఇదే. శ్రమలు లేని జీవితాన్ని కోరుకోవద్దు. భక్తులందరూ శ్రమల్లో గుండగా వెళ్ళిన వారే. ఇశ్రాయేలు ఒకనొక సమయమున ఫరోను యాత్రలో మారాలో గుండగా ప్రయాణం చేశారు కదండి. చేయలేదండి? దేనిలో గుండగా? మారాలో గుండగా ప్రయాణం చేశారు. మారా అంటే చేదు. ప్రతి విశ్వాసి చేదు అనుభవంలో గుండగా బయటకు రావాల్సిందే. మారాలో గుండగా ప్రయాణం చేయవలసినదే. శ్రమలు తప్పించుకోవటానికి ప్రయత్నం చేయవద్దు. శ్రమ తరువాత మహిమ ఉన్నది. ఇప్పుడు యేసేపుని గురించి మనం చూస్తున్నాం. అన్నులు అమ్మివేశారు, ఆ తర్వాత యేసేపు శ్రమలు పొందాడు. ఆ తర్వాత యేసేపు ఐగుప్తు దేశమందరికి అధికారి అయ్యాడు. ధాన్యం అమ్మే అధికారం యేసేపుకి ఉన్నది. సమస్త దేశాల్లో కరువు వచ్చింది. ఆహారం కొనడానికి సమస్త దేశాల వారు వస్తున్నారు. సమస్త దేశాల వారు వచ్చి ఆహారం కొనుక్కుని వెళుతున్నారు. యేసేపు కనులు వెతుకుతూ ఉన్నాయండి. యేసేపు కనులు వెతుకుతూ ఉన్నాయి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? అన్నల కొరకు. యేసేపు హృదయంలోకి వేదన ఉన్నది. నా అన్నలు రాలేదే, నా అన్నలు రాలేదే, నా అన్నలు రాలేదే. యేసేపు కన్నులు ఎతుకుతున్నాయి, రోజు ఎతుకుతున్నాయి, నా అన్నలు రాలేదే. ఒకరోజు రానే వచ్చారు. ఆయన ఎదుట సాగిలు పడ్డారు. ఆయనకు వందనం చేశారు. యేసేపు మొదటిసారిగా అన్నలు వచ్చినప్పుడు వారితో కఠినంగా మాట్లాడారు. మీరు వేగులు వారు అన్నారు. మీరు మా దేశపు గుట్టు తెలుసుకోవటానికి వచ్చారని యేసేపు వారితో కఠినంగా మాట్లాడారు. వారిలో అతన్ని బంధించి, షిమ్యోను బంధించి
9 మందిని ఆహారం ఇచ్చి పంపించేశాడు. మరలా వెళ్ళేటప్పుడు చెప్పారు, మీ తమ్ముడు మీ తండ్రి యొక్క ఉన్నాడు అన్నారు కదా, మీరు వస్తూ మీ తమ్ముడిని తీసుకురావాలి. ఆ తమ్ముడు ఎవరో కాదు, యోసేపు తమ్ముడే, బెన్యామీను కదండి. మీరు మీ తమ్ముడిని తీసుకుని రాకపోతే మీ ముఖమే నాకు చూపించొద్దన్నాడండి. మీ ముఖమే నాకు చూపించొద్దన్నాడు. చాలా కఠినంగా మాట్లాడారు. 50వ అధ్యాయం చూడండి. 50వ అధ్యాయము వచనము 21 అండి. 50:21. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. మొదటిగా వచ్చినప్పుడు కఠినంగా మాట్లాడాడు. అవసాన కాలంలో వారితో ప్రీతిగా మాట్లాడాడు. రెండవసారి వారు వచ్చారు. యోసేపు తమ్ముడు తన తల్లి కన్న కుమారుడు బెన్యామీను చూసినప్పుడు యోసేపు ప్రేమ పొర్లుకు వచ్చింది. యోసేపు ప్రేమ పొర్లుకు వచ్చి పక్కకు పోయి లోపలికి పోయి ఎక్కి ఏడ్చుకొని ముఖం కడుక్కొని మరలా వచ్చి వారితో కఠినంగా చేస్తున్నాడు. వారికి కొన్ని పరీక్షలు పెట్టారు. బెన్యామీను గోనె సంచిలో ఆ గిన్నె దొరికింది. అన్నలందరూ వచ్చారు. యోసేపు దగ్గర సాగిల పడ్డారు. మేము నేరస్తులం కాదని ఎలా చెప్పగలమయ్యా? మేము నేరస్తులమే, మేమందరము నీకు దాసులుగా ఉంటామన్నారని. ఎంతమంది? మేమందరము నీకు దాసులుగా ఉంటామన్నప్పుడు ఎవరి గోనెలో నా గిన్నె దొరికిందో వాడే దాసుడు, వాడినే నేను బంధించా, మీరందరూ వెళ్ళండి. మేము వెళ్ళాం, అతడితో పాటు మేము కూడా చెరసాలలో ఉంటాం, మీరు వెళ్ళండి, అతను నేను బంధిస్తానన్నప్పుడు ఏదో ముందుకు వచ్చి, వెళ్ళినవాడ నీ దాసుడయ్యా, ఒక మనవి నీతో చెప్పుకుంది. మొదటిసారి వచ్చినప్పుడు ఏలిన వారు మాతో కఠినంగా మాట్లాడారు. నీ తమ్ముడిని తీసుకుని రాకపోతే మా ముఖమే నువ్వు చూపించొద్దన్నారయ్యా మీరు. ఆ తమ్ముడే ఈ తమ్ముడు. ఇతని తల్లి ఇతనికి 2 కుమారులు కంది, ఒకడు లేడు. నేను చెప్తున్నా చెప్పండి, 2 కుమారులు కంది, ఒకడు లేడు అని ఎవరితో చెప్తున్నారండి? ఒకడు లేడు అన్నప్పుడు యోసేపు హృదయం ఎంత బద్దలై ఉంటారు. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమంటున్నావు, వెళ్ళినవాడ మా తమ్ముడు లేకుండా వెళితే మా తండ్రి ముసలివాడు, వృద్ధుడు, ఒక కుమారుడు లేడు. ఈ చిన్న కుమారుడు మా తమ్ముడు కూడా లేకపోతే మా తండ్రి ప్రాణము చిన్నవాని ప్రాణముతో పెనవేసుకుపోయాడు. యోధా ముందుకు వచ్చి మా తమ్ముడు తీసుకునికుండా వెళితే మా తండ్రికి వచ్చి అపాయం మేము చూడలేము, వెళ్ళినవాడు మా తమ్ముడిని విడిచిపెట్టు, నన్ను బంధించు, మా తమ్ముడిని విడిచిపెట్టు, నన్ను బంధించు. యోగా ఆ మాటలు పలుకుతున్నప్పుడు యోసేపు హృదయం బద్దలైపోయింది. బిగ్గరగా ఏడ్చాడు. మరో ఇంటి వారు అందరూ విన్నారు, పరుగు వచ్చారు, బిగ్గరగా ఇచ్చారు. అప్పుడు అంటున్నాడు చూడండి, 2వ వచనం 45:2. అతడు ఎలుగెత్తి ఏడ్చాడు, ఐగుప్తీయులు మరో ఇంటి వారు వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు. ఒక్కసారిగా ఈ రివీల్ హిమ్సెల్ఫ్, తను తాను వారికి బయలుపరుచుకుంటున్నాడు, నేను యోసేపును ఉన్నాడు. మరలా అంటాడు 4వ వచనం, అంటాడు మీ సహోదరుని యోసేపును నేనే అన్నాడండి. మీరు అమ్మి వేసిన మీ సహోదరుని యోసేపును నేనే. ఈ మాటలకి
నేను యేసేపును, మీరు అమ్మివేసిన యేసేపు నేనే అన్న ఈ మాటలకి యేసుక్రీస్తు ప్రభువా మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగులో ప్రకాశిస్తూ ఆ వెలుగు సౌలు కింద పడిపోయినప్పుడు, నువ్వెవడో ప్రభువా అని సౌలు అన్నప్పుడు ఏమన్నాడు? నీవు హింసిస్తున్న యేసును నేను, మీరు అమ్మివేసిన యేసేపు నేనన్నాడు. నీవు హింసిస్తున్న యేసును, నజరేయుడైన యేసును నేనే. ఆ రెండిటికి పోల్చుకుని చెప్పుకొని చాలా గొప్ప పాఠం ఉంది, గొప్ప సువార్త ఉంది. యేసేపు నేను, నీ సహోదరుని యేసేపు నేను అంటున్నాను. నేను ఎవరినో కాదు, నీ సహోదరుని యేసేపు నేను. ఈజ్ ఐడెంటిఫైయింగ్ అగైన్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ బ్రదర్. ఆయన వారిని ప్రత్యేకంగా చూస్తలేదు, వారిని మిళితమైపోయాడు, ఐడెంటిఫై చేసుకున్నాడు. నేను మీ సహోదరుడు, మీరు అమ్మివేసిన యేసేపు. నన్నలారా, మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు బాధపడద్దు. మీరు కాదు, దేవుడే ముందుగా, మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించారు. ప్రాణ రక్షణ కొరకై దేవుడు ఇక్కడికి ముందుగా నన్ను పంపించారు. దేవుడే కానీ అనే మాటలు, దేవుడే కానీ మీరు కాదన్న మాటలు ఎంత గొప్ప సత్యమో ఉంది. మీరు వెళ్ళండి, నా తండ్రితో ఈ మాటలు చెప్పండి. యేసేపు ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడు. యేసేపు ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా ఉన్నాడు అని చెప్పండి. అక్కడ వద్దు, నా దగ్గరకు రమ్ము అని చెప్పండి. మీరు, మీ పిల్లలు, మీ ఇంటి వారు, మీ సమస్తము నాకు సమీపంగా ఉండాలని చెప్పండి. కరువు రాకుండా నేను పోషిస్తానని చెప్పండి. మీరు చూసిన ఐగుప్తులో చూసిన నా ఘనత మీరు నా తండ్రికి చెప్పండి. ఆహారం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, బండ్లను ఇచ్చారు, తినుబండారాలు ఇచ్చారు, ధాన్యములు ఇచ్చారు. మీరు తండ్రిని తీసుకురండి, ఇంటి వారందరూ తీసుకురండి అని పంపించారు. వాడు వచ్చారు. యాకోబు తండ్రి అని యాకోబు ఎదుకు వచ్చి వారు చెప్పిన మాట ఇది కదండి. యేసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడు. యేసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడు అని చెప్పినప్పుడు యాకోబు ఆ మాట నమ్మలేదండి. యేసేపు పంపించిన బండ్లను చూశారు, యేసేపు పంపించిన ధాన్యాన్ని చూశారు, యేసేపు పంపించిన ఆహార పదార్థాలను చూశారు, యేసేపు చెప్పమన్న మాటలు విన్నాను. యాకోబు నిశ్చేష్టుడైపోయాడు. అప్పుడు అంటున్నాడు, తేరుకున్నాడు, తెప్పరిల్లాడు అన్నమాట. నా కుమారుడు యేసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, ఐగుప్తు దేశముని వేలుచున్నాడు. ఇంతే చాలు, నా కుమారుడు యేసేపు బ్రతికి ఉన్నాడు, ఏలుచున్నాడు. నేను చనిపోక ముందు వెళ్ళి నా కుమారుడు యేసేపును చూస్తా, నాకు ఇంతే చాలు. అది అప్పుడన్న మాట, యాకోబు అన్న మాట, ఇంతే చాలు. నా కుమారుడు యేసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడు. నేను చనిపోక ముందు వెళ్ళి నా కుమారుడు యేసేపును చూస్తాను, నాకు ఇంతే చాలు. ఇందులో కొన్ని సత్యాల మీద ఉంచాలని నేను ఆశిస్తున్నాను. 9వ వచనం చదువుకున్నామని, 45వ అధ్యాయము 9వ వచనం. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడు యేసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించాను అని చెప్పండి. ఎగ్జాల్టేషన్ ఆఫ్ జోసెఫ్,
యేసేపు హెచ్చించబడటం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. యేసేపు అందరితో ఈ మాటలు చెప్పాడు అన్నమాట. మీరు త్వరగా వెళ్ళి నా తండ్రితో నేను ఈ మాటలు చెప్పానని చెప్పండి. ఏమని? నీ కుమారుడు యేసేపు నీతో ఈ మాటలు చెప్పమన్నాడు. ఏమని? ఏ దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించాడని చెప్పండి. దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించాడని చెప్పండి అని చెప్పాట. నేను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువు అయ్యానని చెప్పండి అన్నాడా? నేను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువును అయ్యానని చెప్పండి అన్నాడా? దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించాడని అన్నాడా? దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించాడు. దేవుని ఘనపరుస్తున్నాడు యేసేపు. దేవుడు నన్ను నియమించాడు, దేవుడు నన్ను హెచ్చించాడు, నేను కాదు, దేవుడు నన్ను హెచ్చించాడు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తా. యేసేపు దేవుని ఘనపరిచాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని హెచ్చించాడు. దానికి ప్రతిగా దేవుడు యేసేపుని ఏం చేశాడండి? హెచ్చించాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారిని తృణీకరిస్తా. లేఖనాలు చదవండి. 7-8 సందర్భాలలో యేసేపు దేవుని మహిమపరిచాడు, దేవుని హెచ్చించాడు. 7-8 సందర్భాల్లో యేసేపు దేవుని హెచ్చించాడు. ఈ సమయంలో కూడా దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా చేశారనుకున్నాను. ఈ దినాల్లో ఒక వ్యక్తి ఈ స్థితిలో నుంచి ఈ స్థితికి వస్తే ఏమేమంటారు చెప్పండి? ఈ చిన్న స్థితి నుంచి పెద్ద స్థితికి వస్తే ఏమంటున్నారండి మానవులు ఈ రోజుల్లో? చెప్పరే, నా షాకిరి, నా కష్టం, నా చెమట, నా తెలివి, నా ఉపాయం నన్ను ఈ స్థితికి తెచ్చిందని మిడిమిడిచి పడుతున్నారండి మానవులు. నీకంటే ఎక్కువ శాఖరి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అట్టానే ఉన్నారు. నీకంటే ఎక్కువ మార్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అట్టానే ఉన్నారు. నీకంటే మంచి తెలివిగల వారు ఉన్నారు, వారు అట్టానే ఉన్నారు. నీకంటే రేత్రులు కష్టపడి శ్రమడు కాల్చిన వారు ఉన్నారు, వారు అట్టానే ఉన్నారు. నువ్వు ఎందుకు ఇట్లా వచ్చావు ఎప్పుడైనా ఆలోచన చేసావా? యేసేపుని అడుగు, చెప్తాడు. దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ఏలికగా ప్రభువుగా చేశాడు. యేసేపు తన జీవితంలో ఎన్నడెన్నడూ దేవుని మర్చిపోలేదండి. అసలు 45వ అధ్యాయము మొదటి నుండి ఆ 10 వచనాలు చదవండి. దేవుడు 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 దేవుడేగాననే మాటలు ఎన్నిసార్లు యేసేపు వాడతాడో ఆలోచన చేయండి. ఈ గ్లోరిఫైడ్ గాడ్, దేవుని మహిమపరుస్తూ వచ్చారు. సమయం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాం. యేసేపు యొక్క హెచ్చింపును మనం చూస్తున్నాం. చూడండి 10వ వచనం, మీరందరూ నాకు సమీపంగా ఉండాలి. ఏమంటున్నాడండి? మీరందరూ నాకు సమీపంగా ఉండాలి. యేసేపు యొక్క కోరిక ఏంటి చెప్పండి? ఇప్పుడు చదివే కదా. మీరందరూ చెప్పండి, మీరందరూ నాకు సమీపంగా ఉండాలి. యేసేపు ఇంటి వారు అందరూ యేసేపుకు సమీపంగా ఉండాలని యేసేపు యొక్క కోరిక. మనం చెప్పుకున్నాం కదండి, యేసేపుకు యేసు ప్రభు వారికి చాలా కోరికలు ఉన్నాయని. అలాగైతే యేసు ప్రభు యొక్క కోరిక ఏంటి? సమీపంగా ఉంటారు. చాలా థ్యాంక్స్ తమ్ముడు. మనమందరము క్రీస్తు ప్రభువుకు సమీపంగా ఉండాలి. ఇట్ ఈస్ హిస్ డిజైర్.
దినములు, నెలలు, వారములు, సంవత్సరాలు గడిసే కొలది విశ్వాసి నీవు ప్రభువుకు దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? ప్రభు ఆశయం చెప్పండి, ఆయనకు చెప్పండి. దగ్గరగా, ఇంకా దగ్గరగా, సమీపంగా ఉండాలి, సమీపంగా ఉండాలి. ఎంత సమీపంగా ఉండాలంటే అంత సమీపంగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. ఒక ఆయన ప్రభుకు చాలా సమీపంగా వచ్చాడు కదండి. ఎవరైనా యోహాను ఎంత సమీపంగా వచ్చాడండి? ప్రభు రొమ్మున ఆనుకున్నంత సమీపంగా వచ్చాడు. ఒక గొప్ప భక్తుడు ఇలా అన్నాడు, అర్థమవుతానికి నిజమే. యోహాను యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నప్పుడంట ప్రభు యొక్క హార్ట్ బీటింగ్, ఆ గుండె శబ్దం లబ్ధం అంటారు. ఆ ప్రభు యొక్క గుండె శబ్దము యోహాను విన్నారంట. ప్రేమ 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 అని ఆ యొక్క గుండె పలుకుతుంటే ఉదయం ఆ మాటలు విన్నారని మనకు అర్థమవుతుందని చెప్తున్నారు పండితులు. అంత సమీపంగా ఉండాలి. స్పర్జన్ గారు ఇలా చెప్పారంట, కోడి తన పిల్లలు తనకు చక్కరగా ఉండాలని ఆశించింది కదండి. కోడి దూరంగా పోతే ఏమైంది చెప్పరే? అర్థం చేసుకో విశ్వాసి, నీవు క్రీస్తు ప్రభువుకు దూరంగా పోతే శత్రువు ఉన్నాడు, తన్నుకుపోతాడు. నువ్వు దూరంగా ప్రభువుకు దూరంగా తొలగిపోతే శత్రువు ఉన్నాడు. ఎంత కోడి పిల్లలు తన్నుకొని నిన్ను తన్నుకెళ్తాడు. గొర్రెల కాపరి గొర్రెలన్నీ చెప్పండి తన చుట్టే ఉండాలని గొర్రెల కాపరు ఆశిస్తారు. గొర్రెల కాపరు నుంచి దూరంగా పోతే ఏమవుతుందండి చెప్పరే? క్రూర మృగం వచ్చి ఏం చేసింది? చంపేస్తుంది, తీసుకుపోయి తినేస్తుంది. అర్థం చేసుకో. తల్లి తన బిడ్డలు తన చుట్టే ఉండాలని ఆశించింది అంటండి. తన చుట్టే ఉండాలని ఆశించేది. అక్కడ ప్రేమ, అనురాగం, మమకారం పంచుతూ ఉంటుంది తల్లి. కోడి కంటే, వీళ్ళ కాపరి కంటే, తల్లి కంటే మించిన ప్రేమ గల మన ప్రభు మనమందరం ఆయనకు సమీపంగా ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాం. విశ్వాసి, ప్రభువు దగ్గర అవుతున్నావా, ప్రభువు దూరం అవుతున్నావా? దినదినం యేసుకు దగ్గరగా చేరుదాం. మూడవదిగా, నాకు సమీపంగా ఉంటే ఏమన్నాడు? మీకు నేను పేదరికము రాకుండగా నేను మిమ్మల్ని పోషిస్తా. 11వ వచనం. యేసు ప్రభువు సమీపంగా ఉంటే ఏమి రాదు? పేదరికము రాదు. యేసు ప్రభువు సమీపంగా ఉంటే ఆ మాటే చెప్పు. ఆత్మ సంబంధమైన చెప్పండి, ఆత్మీయమైన దరిద్రత మనకు ఉండదు. ఆత్మీయమైన దరిద్రత మనకు ఉండదు. యేసు ప్రభువు సమీపంగా ఉంటే, దగ్గరకు ఉంటే, ఆయన పాదాల చుట్టూ ఉంటే మనకు ఆత్మ సంబంధమైన దరిద్రత ఉండదు. కానీ లవోదిక సంఘంతో ప్రభు ఏమంటున్నాడు? నీవు ధనవంతుడు అనుకుంటున్నావు, నీవు దరిద్రుడు రా, నువ్వు దిక్కుమాలిన వాడవురా, నువ్వు గుడ్డివాడవురా, నువ్వు దిగంబరుడురా, నేను ధనవంతుడు, ధన సమృద్ధి చేయగలిగిన వాడిని అనుకుంటున్నావా? నువ్వు దరిద్రుడవు. ఈ ఆత్మీయ దరిద్రత నీకు నాకు ఎందుకు వచ్చింది? మనకు భక్తి జీవితం ఎందుకు తగ్గింది? ఆత్మీయంగా ఎందుకు దిగజారిపోతున్నావు? ప్రార్థన ఎందుకు సరిగా నడవట్లేదు? సేవ ఎందుకు ఫలించగలేదు? ప్రభువు దగ్గరగా ఉండకపోవటమే. నాకు దగ్గరగా ఉంటే నేను మిమ్మల్ని దరిద్రత లేకుండా, బీదరికము రాకుండా నేను నిన్ను పోషిస్తా. సేవకుడా, నిన్ను నన్ను పోషించేది ఎవరు? సంఘాలు కాదు.
సంఘాలు కాదు, ఏ మనుషులు కాదు, నేను నిన్ను పోషిస్తా. పోషించేది క్రీస్తు ప్రభు. పనికి పిలిచిన వాడు ఎవరండి? ప్రభువే. పని అప్పగించిన వాడు ఎవరండి? ప్రభువే. పిలిచిన వాడు, పని అప్పగించిన వాడు, పని చేయించుకున్నవాడు, ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆయనే పోషిస్తాడు. అదే సమయంలో సంఘాలకు ఒక బాధ్యత ఉన్నదండి. సేవకును పోషించవలసిన బాధ్యత సంఘాలపైన ఉన్నది. కానీ సేవకుడు సంఘాల వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. సేవకుడా, నిన్ను పోషించేది, నన్ను పోషించేది యేసు ప్రభువే. నేను మిమ్మల్ని పోషిస్తా. ఇది గొప్ప సత్యం. దీనికి భిన్నంగా ఇప్పుడు సంఘాల్లో చాలా మంది లేచారు. సందా అంతా మాదే అంటున్నారు, అన్ని వారాలు సందా మాదే అంటున్నారు, ఇంకెన్నెన్నో చేస్తున్నారు. దుర్బోధలు వచ్చాయి. అసలు సేవకుడు సంచికి సంబంధం లేదు. సంచి వైపు చూడొద్దు, సంఘం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. పోషించేవాడు, పిలిచిన వాడు పోషిస్తాడు, ఇంతకంటే ఎక్కువ పోషిస్తాడు, ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. నేను మిమ్మల్ని పోషిస్తా. ఎందుకు దరిద్రత వచ్చింది నీకు నాకు? ఆయనకు దగ్గరగా ఉండలేదు, ఆయన పాదాల దగ్గర ఉండలేదు, ఆయన చుట్టూ ఉండలేదు, ఆయన పాదాల దగ్గర పడి ఉండలేదు, ఆయనకు దూరంగా ఉంటున్నాం. హృదయంలో మార్పులు, మనుషులు క్రియల ద్వారా, నడకల ద్వారా, ప్రవర్తన ద్వారా, అన్యోన్య రహస్యాల ద్వారా, ప్రభువుకు దూరం ఉండటం ద్వారా ఈ శ్రమలు, ఈ దరిద్రత. ముందుకు సాగిపోతున్నాం. 14-15 వచ్చిన అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరు అతనితో మాట్లాడి ఏసేపు ఏడ్చాను. అది గొప్ప అంశం అండి, మీరు చదువుకోండి. 7-8 సందర్భాల్లో ఏసేపు ఏడ్చాడు అని మార్చేస్తున్నాను. అన్నలు గుంటలు వేసినప్పుడు ఏడ్చాడని లేదు. చెడ్డ స్త్రీ ఏసేపును చెరసాలలో ఏంచినప్పుడు ఏడ్చాడని లేదు. ఇనుము అతన్ని బాధించినప్పుడు ఏసేపు ఏడ్చాడని లేదు. మీరు చదువుకోండి. ఏసేపు ఏడ్చాడు. తన సహోదరుల మీద పడి, చూడండి 15 వచనం, అతను తన సహోదరులను పెట్టుకొని వారి మీద పడి ఏడ్చాను. అతని సహోదరుడు అతనితో మాట్లాడి ఏసేపు అన్నలను ముద్దు పెట్టుకున్నాడు. ఎంత విశేషమైనది ఈ ముద్దు! దేనికి సాదృశ్యం? ప్రేమకు సాదృశ్యం. ఈ ముద్దు ఇంకా దేనికి సాదృశ్యం? క్షమాపణకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రేమకు సాదృశ్యం, క్షమాపణకు సాదృశ్యం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మేడ మీద పడి ఏం చేశాడు? అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. దేనికి సాదృశ్యం చెప్పరే? క్షమాపణకు సాదృశ్యం. ఏసేపు ముద్దు పెట్టుకొనెను. అన్నలను సహోదరుడు క్షమించారు. ఏసేపు ఎవరిని ముద్దు పెట్టుకున్నాడు? అని ఎటువంటి వారిని ముద్దు పెట్టుకున్నాడు? అన్నలు ఏం చేశారు ఏసేపుకు? ఏసేపుకు వారు ఎవరు చెప్పండి? శత్రువులు. ద్వేషించారు, పగబట్టారు, మరింత పగబట్టారు, గుంటలో వేశారు, అమ్మివేశారు. ఏసేపు లేడని చెప్పారు. ఏసేపును మర్చిపోయారు. తన్ను ద్వేషించిన వారిని, తన్ను బాధించిన వారిని, తన్ను అమ్మివేసిన వారిని ఏసేపు ముద్దు పెట్టుకున్నాడు. ఏసేపు క్షమించాడు.
యేసు కంటే శ్రేష్ఠుడు మన ప్రభువైన యేసు క్రీస్తు. తుమపత్రిక 5లో మనమింకను పాపులమై ఉండగా, మనమింకను బలహీనమై ఉండగా, మనమింకను భక్తిహీనమై ఉండగా, మనమింకను శత్రువులమై ఉండగా అని ఉంటుంది కదండి. లేదండి, మనమింకను శత్రువులుగా ఆయన నిన్ను నన్ను క్షమించారు. క్షమాపణ కల్వరిశిలో క్రీస్తు ప్రభువు ఎలాడుతున్నాడు. మానవులు ఆయన హింసించారు, అన్యాయం తీర్పు తెచ్చారు, ఆయన ముఖాన్ని ఉమ్మివేశారు, ఆయన గంట మెరుగు వేశారు, ఆయన తాగడిసరిగా దున్నారు, దున్నాకాశల మధ్య ఘోరంగా సిలువ వేశారు, ఆయన తనలో ముళ్ళ కిరీటం, కాళ్ళ చేతుల్లో మేకలు పెట్టారు. హేళన చేస్తుంది ఎడతాది, దేవుని కుమారుడు మధ్య దిగి రమ్మన్నారు, తలలోస్తూ హేళన చేస్తున్నాం. వాటిని చూసి తండ్రిని ప్రార్థన చేశారు, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెవరు వీరిని క్షమించు. ఆ క్రీస్తు ప్రభు నిన్ను నన్ను క్షమించాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఆ క్రీస్తు ప్రభు నిన్ను నన్ను క్షమించాడు కాబట్టి ఈ స్థితిలో మనం ఉన్నాం. దేవుని వాక్యం కొలస్సీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో ఉంది. దేవుడు క్రీస్తు నన్ను మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు క్రీస్తు నన్ను మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రభువు శిష్యులకు ప్రార్థన నేర్పాడు కదండి. ఆ ప్రార్థనలో ఒక అంశం ఏంటి చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందు నెరవేరును గాక, మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. తర్వాత రుణస్థులు అని ఒక చోట ఉంది. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. అంటే మనము మన పట్ల అపరాధం చేసిన వారిని మనం క్షమించకపోతే మన ప్రభు మనను కూడా క్షమించడు. క్రీస్తు ప్రభు నిన్ను నన్ను క్షమించాలంటే విశ్వాసం లేనిది. క్రీస్తు ప్రభు నిన్ను నన్ను క్షమించాలంటే నీ తోటి విశ్వాసి నీకేదో కీడు చేశాడనుకో, నీ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడనుకో, నీ మీద ఏదో అబద్ధం చెప్తాడనుకో, నీకేదో నష్టం చేశాడనుకో, వచ్చి అయ్యా క్షమించమన్నప్పుడు నేను క్షమించను పో అంటే ఆయన కూడా నిన్ను క్షమించడు. దేవుడు క్రీస్తును మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. యేసేపును రేపు మహిమలో యేసేపును కలిసి అడగాలని ఉందండి. నాకు ఇక్కడ ఉన్న వారికి యేసేపును చూస్తాము, యేసేపుతో కలిసి ఉంటామని నిరీక్షణ ఎంతమందికి ఉందండి? నాకు చెయ్యక్కర్లేదు, వద్దులేండి. మనమందరం నిరీక్షణ ఉన్నాం. ఆహా, ఒక పాటలో మా పెద్దగారు పాడారు, యోబు మోషే పౌలు నేను కలిసి వసించేదము. నా పాటలో అక్కడ సమూహంతో కలిసి మనం కలిసి ఉంటాం మహిమలో. యేసేపును కలుసుకున్నప్పుడు ఒకటి అడగాలని ఉంటుంది నాకు. యోబును కలుసుకున్నప్పుడు మీరు ఏం అడగాలని ఉంటుంది చెప్పండి. అయ్యా ఇది ఎలా సహించావయ్యా, ఎలా ఓర్చుకున్నావు? యేసేపును కలుసుకున్నప్పుడు ఏం అడగాలని ఉంది? ఎలా క్షమించావు, ఎలా క్షమించావు? ఒకరినొకరు క్షమించుకున్నాం, ఒకరినొకరు సహించుకున్నాం, ఒకరినొకరు ఓర్చుకున్నాం. ఈ సత్యం మనం మన జీవితంలో అమలు పరుచుకున్నాం. యేసేపు చూపించి చెప్పాడని, రుజువు చేశాడని. యేసేపు మనవంటి మానవుడే కదండి. క్షమించుట విశ్వాస లక్షణం. క్షమించే లక్షణం లేకపోతే నీ విశ్వాసమో కాదో నిన్ను బ్రాకెట్లో పెట్టవలసింది.
ఈ సంగతి ఫరో ఇంటి వారికి తెలిసింది. ఫరో వచ్చాడు, చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, అందరూ మళ్ళీ రండి ఇక్కడికి. చూడండి ఆ మాట చూద్దాం. 20వ వచనం. ఐగుప్తు దేశములో నున్న మంచి వస్తువులు నీవే కాబట్టి మీ సామాగ్రిని లక్ష్య పెట్టవద్దు. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఏసేపు అన్నట్టుగా చెప్తాంలే, పర్వాలండి. మీరు కానాను దేశానికి వెళ్తారు కదా తండ్రి దగ్గరికి, అందరిని తీసుకురమ్మని చెప్పే కదా, మీరు మీ పిల్లలు మీ పశువులు మీ భార్యలు అందరిని తీసుకురమ్మన్నారు కదా. ఇప్పుడు బాగా ఉంటుంది. అక్కడ పోయినాక ఆ పొలాలు చూస్తారు, ఆ పశువులు చూస్తారు, ఆ పాకలు చూస్తారు, ఆ వల చెట్లు చూస్తారు, ఆ ఎన్ని చూస్తారు, ఆ చేలు చూస్తారు, ఆ పైరు చూస్తారు, ఆ ఇల్లు చూసుకుంటారు. అబ్బా ఇవన్నీ ఇచ్చిపెట్టి అట్ట వెళ్ళాలి, ఇవన్నీ ఇచ్చిపెట్టి అట్ట వెళ్ళాలి అని అనుకుంటారేమో. అసలు వాటిని ఏమన్నారు? మీరు వాటిని లక్ష్య పెట్టవద్దు, మీరు వాటిని లక్ష్య పెట్టవద్దు. ఎందుకు? అంతకంటే శ్రేష్టమైన నేను మీకు ఇస్తా, అంతకంటే శ్రేష్టమైన మీకు ఇస్తా, మా దేశం యొక్క సారం మీకు ఇస్తా. ఈ మాటలు చెప్తున్నప్పుడు యేసు ప్రభువారు మనల్ని మహిమకు పరలోకానికి తీసుకువెళ్తున్నారు. ఈ మాటలు ఆ మాటలు చదువుతున్నప్పుడు ఈ భూ సంబంధం వాటిని లక్ష్య పెట్టవద్దు అంటున్నారు మన ప్రభు. ఇంతకంటే శ్రేష్టమైన ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. ఈ క్షయమైనది, ఈ గుడారం శిథిలమైపోయింది, శిథిలం కానిది ఉన్నది. బంగారు వీధులు మనకు ఉన్నాయి, మన ఎదుట ప్రత్యక్షం కావు మహిమ ఉన్నది, మన ఎదుట మహిమ ఉన్నది, మన ఎదుట పరలోకం ఉన్నది, మన ఎదుట మహిమా స్వరూపమైన ప్రభు ఉన్నాడు. ఆకలిదప్పు లేని రాజ్యం, ఆనంద రాజ్యం, నోటి నుండి ఆనందం ఉన్న రాజ్యం, తల మీద ఆనందం తాండవించే రాజ్యం, కరువు కాటకాలు లేని రాజ్యం, కలతలు కలహాలు లేని రాజ్యం, యుద్ధాలు లేని రాజ్యం. ఇంతకంటే అంతకంటే బంగారు వీధులు మనకున్నాయి, తండ్రి ఇల్లు మనకుంది, యేసు ప్రభు మనకున్నాడు, మహిమ ఉన్నది. ఈ భూ సంబంధం వాటిని లక్ష్య పెట్టవచ్చు. వడబారనిది మనకు సిద్ధం చేశారు. కాబట్టి మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటినే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, నీ విశ్వాసం అయితే, నిజంగా రక్షింపబడిన వ్యక్తి అయితే, నీ బాప్తిసం నిజమైనది అయితే, నీ మారు మనసు నిజమైనది అయితే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే పైన వాటిని వెదకండి, భూ సంబంధించిన వాటిని లక్ష్య పెట్టవద్దు. అక్కడ క్రీస్తు. సమయం అయిపోయింది. మా పెద్దగారు ఒక మాట చెప్తూ ఉండేవాడండి. ఒక ఉపమానం, 2 అంశాలు అంటా వెళ్తున్నాయి అంటారు పైకి. ఎలా వెళ్తున్నాయి అంశాలు? ఎక్కడికి వెళ్తున్నాయి అంట. కింద పంది కొనుక్కుని ఉందంట. ఆ అంశాల నీడ పంది మీద పడిందంట. అంశాల నీడ పంది మీద పడితే పంది మీరెవరు అన్నాడు. మేము హంసలము అన్నాయంట. ఎక్కడికి వెళ్తున్నారు? మేము హిమాలయ పర్వతాల్లో మానస సరోవరం ఉంది, అక్కడ స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తాగడానికి మేము వెళ్తున్నాము అన్నాయంట. ఆహా అందంట. ఎవరు? పంది. నువ్వు కూడా వస్తావా? తీసుకెళ్తాము అన్నాయంట. ఎవరు? హంసం. ఆ పంది అందంట, నేను వస్తా కానీ అది అక్కడ ఉందా అన్నంట. ఏముంది? నేను వస్తా కానీ అది అక్కడ ఉందా? ఎవరంది? పంది కాదు, నీవు నేనే. మన పేర్లు జీవ గ్రంథములు ఉన్నాయి, మనకు నిత్య జీవం ఉంది, మనకు నిత్య రక్షణ ఉంది, మనకు తండ్రి ఇల్లు ఉంది, మనకు బంగారు వీధులు ఉన్నాయి,
మన కొరకు అక్షయ ధనం ఉంది, మన ఎదుట మహిమ ఉన్నది. ఈ అన్నిటిని మనసు పెట్టి ఎప్పుడు చూసినా మన మనసు అంతా ఎక్కడండి? భూ సంబంధమైన వాటి మీదే, భూ సంబంధమైన వాటి మీదే ఆలోచన చేస్తూ మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దీనికంటే శ్రేష్టమైన ఇస్తారు. కోటాను కోట్ల రెట్లు శ్రేష్టం. అందుకే భక్తులు శ్రమ పడ్డారు, ప్రాణాలు అర్పించారు, హతసాక్షులయ్యారు. రేపు పొందము మహిమ. ఇప్పుడు కాలం శ్రమలు ఎన్నో తగినవి కావు. అన్నలతో చెప్తున్నాడు, మీరు మార్గ మధ్యములో కలహపడద్దు. ఎందుకు చెప్పాడు ఆ మాట చెప్పండి? వారికి ఒక బుద్ధి ఉందండి. చెప్పండి. ఒకరొకరు అరుచుకుంటారు, కొట్టుకుంటారు, కలహపడతారు అన్నమాట. ఎవరండి వారు? సహోదరు. ఎవరి గురించి చెప్పాడు ఆ మాట చెప్పండి? సహోదరు. మంచి మాట చెప్పాలి. ఎవరు కానీ సహోదరు, బ్రదరన్. మనమంతా ఎవరమండి? మనలో ఏమండకూడదు చెప్పలే, మీరు కలహపడవద్దు. మన సంగతి అంతా మన ప్రభువు తెలుసు. కలహాలు ఉండకూడదు, కలతలు ఉండకూడదు, ద్వేషాలు అసూయలు ఉండకూడదు. మీరు కలహపడవద్దు. దిస్ ఇస్ ద వార్నింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. విశ్వాసులారా, ప్రభువు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ. మనం యాత్రలో ఉన్నాం, పరలోక యాత్రలో ఉన్నాం. ఈ యాత్రలో మనం కలహపడవద్దు. ఏసేపు అన్నలు వచ్చి ఏసేపుకు చెప్పానమ్మా, యాకోబు ఏసేపు అన్నలు తండ్రి అని యాకోబు చెప్పానమాట. నీ కుమారుడైన ఏసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, ఐగుప్తు దేశమంతటి ఏలుతున్నాడు. ఏసేపు బ్రతికి ఉన్నాడు. ద రిజర్వేషన్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబు దృష్టిలో ఏసేపు ఏమైపోయినట్టండి? చనిపోయినట్టే కదా. ఒకసారి ఏసేపు ఇలా అన్న యాకోబు, ఏసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీను కూడా లేకుండా చేస్తారు అన్నాడు కదండి. యాకోబు దృష్టిలో ఏసేపు చనిపోయినట్టే. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఒక వార్త విన్నాడు. ఏమని? ఏసేపు బ్రతికి ఉన్నాడు. చాలు, ఏసేపు బ్రతికి ఉన్నాడు. నువ్వు కాదు, యేసయ్య బ్రతికి ఉన్నాడు. మన ప్రభువు యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడు. ఇదిగో నేను మృతుడనైతేను గాని యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. మీరెందుకు సజీవుడైన వారిని మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేదు, ఆయన లేచి ఉన్నాడు. లేచినాడు రా సమాధి లేచిన. మన ప్రభువు లేచాడు, సమాధిని ఓడించాడు, మరణమును ఓడించాడు, అంధకార శక్తులను ఓడించాడు, పాపమును జయించాడు, లోకమును జయించాడు, సాతాన్ని జయించాడు. ద గ్రేటెస్ట్ విక్టర్, విజయుడు. మనం ఆరాధిస్తున్నాం ప్రభు, మనం పూజిస్తున్నాం ప్రభు, మనం ప్రకటిస్తున్నాం ప్రభు, మనం నమ్ముకున్న ప్రభు, మనం ప్రార్థిస్తున్నాం ప్రభు. విజయుడు, మరణమును జయించిన విజయుడు, వీరుడు. ఆనందిస్తాం, అతిశయిద్దాం, సంతోషిద్దాం, స్తుతిద్దాం, ప్రకటిద్దాం, ప్రచురిద్దాం. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం నాకు చాలా ఇష్టమైన అంశం. ఎంతసేపు అయినా మాట్లాడనున్నది, నాకు సమయం కూడా అయిపోయింది. అప్పుడు యాకోబు అన్న మాట నాకింతే, నా కుమారుడు యేసేపు బ్రతికి ఉన్నాడు. నేను చావక ముందు వెళ్ళి నా కుమారుడు చూస్తా, నాకింతే చాలు. యాకోబు యొక్క కోరిక ఏంటి? ఆ మాట చెప్పండి. మరి ఏమయ్యా? యాకోబు యొక్క కోరిక ఏంటి? యేసేపును చూడాలి. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తాను. యాకోబు కోరిక యేసేపును చూడాలి.
మరి మన కోరిక యేసు ప్రభువుని చూడాలి. యేసు ప్రభువుని చూడాలి. నా కోరిక యేసు ప్రభువుని చూడాలి. నేను యేసు ప్రభువుని చూడలేదండి ఇప్పటివరకు. నిజం చెప్తున్నా, నేను యేసు ప్రభువుని చూడలేదు. నేను యేసు ప్రభువుని చూశానని ఎవరన్నా అంటే నేను నమ్మనండి. ఎవరన్నా నేను యేసు ప్రభువుని చూశాను అని ఎవరన్నా చెప్తే నేను నమ్మనండి. సరే వాళ్ళు చెప్తే నేను అంటాను, నీకంటే నేనే ధన్యుడినంట. ఎందుకు చెప్పండి? నీకంటే నేనే ధన్యుడినంట. ఎందుకు చెప్పండి? తోమా, నువ్వు చూసి నమ్మావుగా, చూడక నమ్మవారు ధన్యులు. మోసపోవద్దండి. నాకు యేసు ప్రభు కనిపించాడు, మీ దగ్గరికి పొమ్మన్నాడు, మాతో మాట్లాడాడు అని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసి వస్తూ ఉంటారు. ఇంకొక దగ్గరికి పోయి ఒక అమ్మాయి దగ్గరికి పోయి ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకోమన్నాడు, దేవుడు చెప్పాడని వస్తారు. ఆ అమ్మాయిని చేసుకోమన్నాడు, దేవుడు చెప్పాడని వస్తారు. ఇంక నీ ఇంటికి వెళ్ళమన్నాడు, దేవుడు చెప్పాడని వస్తారు. ఎంత మోసం! మీరు ఆయన చూడక ఆయన విశ్వాసం ఉంచుతున్నారు అన్నాడు కదండి. పేతురు అనలేదండి, యేసు ప్రభువుని చూడలేదండి, నేను ప్రభువుని చూడలేదు. కానీ నా హృదయం నిండా ఆశ ఉన్నది. నా హృదయం నిండా ఆశ ఉన్నది. ఏమిటి? నా ప్రభువును చూడాలి, నా ప్రభువును చూడాలి. నా ప్రార్థనలో ఒకటి, ఎప్పుడు వస్తావా ప్రభువా? నేనెప్పుడు నా కరుణాలో చూస్తాను. నా ఆశ ఎప్పుడు తీరిద్దు. నీ పాదాల మీద ఎప్పుడు పడతాను. నీ పాదాలు ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాను. నిన్ను చూడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది. నాకు ఇంతే చాలు అన్నాడు కదా చెప్పండి. నాకు ఇంతే చాలు. యాకోబుకి చూస్తే నాకు ఇంతే చాలు అన్నాడే. యేసయ్యను చూస్తే మాట చెప్పు. యేసు ప్రభు చూస్తే చెప్పండి మనకి చెప్పండి, మనకింతే చాలు. మన ప్రభువును చూస్తే మనకింతే చాలు. ఆ ప్రియుడు చూద్దాం, అతి మనోహరుడు చూద్దాం, అతి సౌందర్యవంతుడు చూద్దాం, అతి కాంక్షణీయుడు మన ప్రభువును చూద్దాం, మన ప్రభువును చూద్దాం. మన ఆశ తీరింది. నాకింతే చాలు, మనకింతే చాలు. ప్రార్థన చేసుకున్నాం. మహిమగల తండ్రి, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, నేను మేము చూడలేదు, చూడాలని ఆశ ఉంది. దినదినము ఆశ ఉన్నది. రోజు చూస్తాం, రోజు నిన్ను చూస్తాం. నీ పాదాల మీద పడి నీ పాదాల మీద ముద్దు పెట్టుకోవాలి. మా ఆశ తీర్చుకుంటా. ఆ దినం ఎప్పుడు, ఆ గడి ఎప్పుడు. క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.